ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ మినీ గార్డెన్ చూసేద్దాం. ఇది వచ్చి మందార చెట్టు. ఇది ఒకే మందారము. ఫ్లవర్ ఇలా ఉండిద్ది, మీకు కనిపిస్తుందా? ఫ్లవర్ ఇలా ఉండిద్ది. ఇది చామంతి చెట్టు, ఇది తులసి చెట్టు. ఈ చెట్టు నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇదేమో బచ్చల కూర ఆకు, ఇది ఎర్ర బచ్చల కూర అంటారు. ఇది తమలపాకు ఆకు. చూసారు ఎంత ఇదిగా పాదిందో, పై వరకు పాదింది మీకు కనిపిస్తే. ఇది ఈ ఫ్లవర్స్ అంటారు, వీటి ఫ్లవర్స్ ఏంటో నాకు నేమ్ తెలీదు. ఇలా ఉన్నాయి ఫ్లవర్స్. ఈ చెట్టు కూడా నాకు తెలీదు. ఇది ఇందులో శంఖం చెట్టు ఉంది, అలాగే వంకాయ చెట్టు అలా ఉన్నాయి. మొత్తం పాదేసింది శంఖం చెట్టు. అక్కడ చూస్తే మీకు చిన్ని జామ చెట్టు కనిపించింది. ఇది గులాబీ చెట్టు, ఇది పచ్చిమిర్చి చెట్టు, కరివేపాకు, చామంతి, వంకాయ చెట్లు. అవన్నీ వంకాయ చెట్లే అక్కడంతా. ఇది జామ చెట్టు, వంకాయ చెట్టు, చామంతి చెట్టు, ఇది పచ్చిమిర్చి చెట్టు. ఇది కొన్ని వంకాయలు కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా. ఇంకా ఇదిగోండి చామంతి. ఇది చుక్క మల్లి అంటారు కదా, అది ఇదివరకు ఎక్కడైతే ఉండేవి, భలే ఉంటాయి పువ్వులు. ఇదిగోండి వంకాయ చెట్లు. ఇది కనకంబరము, ఎల్లో కనకంబరం. ఇది ఇందులో కాకరకాయ పాదు ఉంది. ఇక్కడ కాకరకాయలు రాలేదు. ఇది వచ్చేసరికి లిల్లీ ఫ్లవర్స్, చాలా బాగా పోస్తాయి. తులసి చెట్టు, ఇది గుత్తి వంకాయ అంటే ఇది ఒక రకమైన చామంతి. ఇది కొత్తిమీర అందులో ఉంది, కనిపిస్తుంది మీకు కొత్తిమీర. చుక్క మళ్ళీ ఇక్కడ పచ్చిమిర్చి చూసారా. ఇలా ఆర్గానిక్గా ఇంట్లో పండించుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బచ్చల కూర ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి తులసి చెట్టు. ఇది పెద్ద రోజు 5 రెక్కల పువ్వు ఇలా వస్తుంది కదా మందార పువ్వు, ఆ చెట్టు ఇది. ఇది చిన్న 5 రెక్కల మందార పువ్వు. ఈ చెట్టు కూడా నాకు కామెంట్ చేయండి, నాకు తెలియదు నిజంగా. ఇదిగోండి ఇక్కడ ఒక పుదీనా చెట్టు ఉంది, ఇది గోంగూర చెట్టు వేశారు. ఇది కూడా తులసి చెట్టే. ఈ చెట్టులో నాకు ఎన్ని చెట్లు వరకు సగం చెట్లు నేమ్స్ తెలియవు. వీళ్ళు మినీ గార్డెన్ ఇలా ఉండిద్ది.